కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధాని మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్త ముఖాలకు చోటు, పాత వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ లో సమూల ప్రక్షాళన బుధవారం ఉంటుందని పలు వర్గాలు చెబుతున్నాయి. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఈ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. కొత్తగా మంత్రి పదవులు దక్కించుకునే అవకాశమున్న బీజేపీ ఎంపీలకు అధిష్టానం ఇప్పటికే ఫోన్లు చేసి అందుబాటులో ఉండాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణపై కూడా మోడీ ప్రభుత్వం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కేంద్ర కేబినెట్ విస్తరణలో అనేక మార్పులు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొందరు ప్రస్తుత మంత్రులను తప్పించి వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. మరికొందరిని గవర్నర్లుగా పంపించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. యువతకు, కొత్త ముఖాలకు కేబినెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని మోడీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల నుంచి ఎంపీలకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఎన్డీఏ మిత్రపక్షాలకు కూడా తగిన ప్రాతినిధ్యం దక్కనున్నట్లుగా సమాచారం. ఇక మహిళలకు కూడా పెద్దపీట వేసే అవకాశం కూడా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హసన్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైన చాలా రోజుల నుండి ఊహాగానాలు వస్తున్నాయి. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ అంటే యువత అక్కడ మా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ గత నెల రోజుల నుండి ధర్నా చేస్తున్నారు. వాంగ్చుక్ నిరసన దీక్ష కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ తప్పకపోవచ్చు, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తప్పకపోవచ్చు అని దేశ ప్రజలు ఊహిస్తూనే ఉన్నారు. ప్రధానంగా అంటే విద్యాశాఖ మంత్రిని తొలగించడం తప్పదని పరిస్థితి ఏర్పడింది. అయితే వీళ్ళ ఒత్తిడితో ఆయన తీసేస్తే మోడీ ప్రభుత్వంపై ప్రతికూల ప్రభావం పడుతుందనే భయంతో ఒక నిర్దిష్ట సమయం అంటే వర్షాకాల సమావేశాలకు ముందు మంత్రివర్గ విస్తరణ పేరుతో ఆయన తప్పించాలనేది ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. మాధవి, అంటే కేవలం ఒక్కరి కోసం మొత్తం వ్యవస్థనే పునర్వ్యవస్థీకరణ చేస్తున్నారా, ఇలా అనుకోవాలా? ఒక్కరి కోసం కాదు, కానీ ఆయన మాత్రం ప్రధానం. ఎందుకంటే ఆయన తప్పించకుంటే దేశంలో ప్రధానంగా యువత, దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువత నుండి తీవ్ర వ్యతిరేకత మోడీ ప్రభుత్వంపై వస్తుంది. అది పక్కన దేశాలైన నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మీదనే రివోల్ట్ వచ్చింది. ఆ ప్రమాదం ఎక్కడొస్తుందనే ఒక భయంతో ప్రధానంగా ఆయనను తొలగించడం ఖాయము. ధర్మేంద్ర పూరిని కూడా తొలగిస్తారని గతంలో చాలా రోజుల నుండి మనకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు హాట్ కేక్ గా అంటే హాట్ న్యూస్ గా మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనేది ఒకటి నిలిచింది. ఇంకో వైపు ఏంటంటే బీజేపీలో ఉన్న కొంతమంది అంటే ఆంధ్రప్రదేశ్ నుండి మన పురంధరేశ్వరి కానివ్వండి, ఇంకా కొంతమంది మీద కొన్ని వాళ్లకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఒక డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలంటే ఇప్పుడు తెలంగాణ నుండి ఇద్దరు మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. ఏపీ నుండి ప్రాతినిధ్యం లేదు కాబట్టి పురంధరేశ్వరిని ఇచ్చి అక్కడ బలోపేతం చేయాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ లో అంటే నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ అధికారంలో తీసుకురావాలంటే ఈ చర్యలు అనివార్యం అనేది ఒకటి ఉంది. ఇంకో విషయం వైపు ఏంటంటే పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు బండి సంజయ్ మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. అంటే ఆయన కొడుకు మీద జరిగిన పోక్సో కేసు విషయంలో కానీ బండి సంజయ్ కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నారు ప్రజల నుండి. మరి ఈ మంత్రివర్గ మార్పుల చేర్పుల్లో బండి సంజయ్ మీద ఏమైనా వేటు ఉంటుందా, ఆయన పార్టీ బాధ్యతలలోకి తప్పిస్తారా అంటే పంపిస్తారా అనేది ఒక చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా చాలా పవర్ఫుల్ గా పనిచేశాడు. రాష్ట్రంలో గత ఎలక్షన్స్ లో ప్రభుత్వానికి అంటే ఎక్కువ సీట్లు రావడానికి కారణము బండి సంజయ్ అనేది ఒక వాదన ఉంది. అందుకే ఆయన మళ్ళీ పార్టీ బాధ్యతలు అప్పగిస్తారనేది కూడా ఒక చూడాలి. మాధవి, థ్యాంక్ యూ షరీఫ్. నితిన్ నవీన్ అధ్యక్షతన బీజేపీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని కూడా త్వరలో ప్రకటిస్తారని అంచనా.
ప్రస్తుత మంత్రుల్లో ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పురి, పంకజ్ చౌదరి, హర్ష్ మల్హోత్రా లాంటి వారికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిర్మలా సీతారామన్ వంటి సీనియర్లకు కీలకమైన విద్యాశాఖ అప్పగించే ఛాన్స్ ఉంది. ఆర్థిక మంత్రిగా మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు అవకాశం దక్కవచ్చని చర్చ జరుగుతోంది. ఏపీ నుండి పురంధరేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనలో భాగంగా ఇది జరుగుతుందని అంటున్నారు.